నమస్తే అండి, నేను రజా. దివ్యల మాదిరి కోసం గొక్కబెట్టి ఎడుతున్న దువ్వాడ శ్రీనివాస్ లేటు వయసులో ఘాటు ప్రేమ అంటే ఇదేనేమో. అసలు ఎందుకు ఎడుతున్నాడు? నిన్న ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. మరి అదేంటో మరి ఆమె వెళ్ళిన కాడి నుంచి ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నాడు, ఆడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సరే మాట్లాడుకున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్, పెద్ద యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఇస్తా ఎవరో కాలర్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే గొక్కబెట్టి ఎడుతున్నాడు. లెక్క ప్రకారం వీడియో ఇక్కడ ప్లే చేయకూడదు నేను అని చెప్పి చేయట్లేదు. ఏడిపెంట లోకం ఏంటి అంటే మన ఏజెంట్ మన గేజెంట్ అన్నట్టు ఉందన్నమాట లెక్క చూస్తే. ఎప్పుడు ఎడుతాడు మనిషి అనేటోడు? ఏదైనా జరగకూడదు జరిగితేనో, ప్రమాదాలు సంభవిస్తేనో, లేదంటే అద్భుతమైన హ్యాపీ మూమెంట్ వస్తేనో ఏడిచాడంటే ఆనంద బాష్పాలతో ఏడిచాడరా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆమె ఎవరో లోనికి వెళ్ళింది. ఆమెకి ఈయనకి అసలు సంబంధం ఏంటి? పెళ్లి చేసుకున్నారా? భార్య భర్తలు అయినారా? ఈయన భార్య ఎవరైతే ఒరిజినల్ భార్య ఉందో ఆమెకి ఇప్పటివరకు డివోర్స్ ఇచ్చినాడా? మీరు ఎక్కడ చూసినా కనిపించవా ఏవి కూడా. కానీ ఈయన ఏడుస్తూ ఉంటాడు. ఒక కాలర్ ఫోన్ చేసినాడు. ఆ ఎటకారంతో మాట్లాడినట్టే కనిపించింది ఆ కాలింగ్, ఆ మాట్లాడిన మాట మొత్తం కూడా. నేను పెద్ద ఫ్యాన్ అండి, దివ్యల మాదిరి అదండి ఇదండి, మిమ్మల్ని నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి. అబ్బో ఇంకా చాలా చెప్పినాడు ఆ కాలర్ కూడా. ఉబ్బి తబ్బిబ్బైపోయి కన్నీళ్ళు అలా తన్నుకొచ్చినాయి. ఎలా పోలవరంలో పోలవరంలో నీళ్లు కనుక ఎలా వస్తాయో ఆ మాదిరి వచ్చినాయి అనమాట. ఏం చేస్తున్నారు? ఎడిపోతుంది ఆ ఏడుపు లేంది, ఆ లోకమేంది? ఆమె ఎక్కడికైనా పోయిందా? రోజు టీవీలో కనిపిస్తుందిగా. ఆ మాట్లాడే మాటలు కావచ్చు, చేసే చేతలు కావచ్చు, పిలిచే పలుకులు కావచ్చు. రాజు రాజా అమ్మో అది ఆవిడ నడుస్తా ఉంది. నేను చూసాక నాకు ఎలా రియాక్ట్ అర్థం కాల. ఆ మొక్క కూడా నా ముందుకే వచ్చింది. ఏంటి అది ట్రోలింగ్ అనమాట సోషల్ మీడియాలో ఈయన గారి గురించి. ఏంది ఏడుపు ఏంటి, లోకం ఏంటని. 20 వయసు ఎంత తెలుసా? 59 సంవత్సరాల అక్షరాల. దేనికి అసలు ఏడవాలి ఇప్పుడు? ఏదైనా హెల్త్ ఇబ్బందులు ఉంటేనో, లేకపోతే ఎవరైనా బాగా దగ్గర వాళ్ళు ఏదైనా అవ్వకూడదు అయితేనో ఏడిచిన వంట ఒక అర్థం ఉంది. ఆ వంట ఆడికి వెళ్ళిందంటే ఈయన గారు ఇక్కడ ఏడుస్తా ఉన్నాడు. సో ఇలా ఉంది తంతు. నిజంగా భార్య భర్తలు కూడా ఆడ భర్త 4 రోజులు కనపడితే భార్య కానీ, ఆడ భార్య 4 రోజులు కనపడితే భర్త కానీ ఈ వజన్ ఏడవరేమో, ఈ వజన్ కన్నీళ్ళు పెట్టరేమో. 4 రోజులు గ్యాప్ వచ్చిందిలే ప్రశాంతంగా సోలోకి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారేమో. కానీ మరి అదేంటో మరి దువ్వాడ శ్రీనివాస్ గారు నిజం చెప్తున్నా కదా. దివ్యల మాదిరి గారు బయటకు వస్తే ఏం చేస్తారో, ఎలాంటి సెన్సేషన్ చేస్తారో. మొన్న దీపావళి జరిగింది కదా, ఆ మాదిరి ఇక్కడ కూడా ఏం చేస్తారో చూడాలా. సో అదనమాట కదా. ఈ వయసులో కూడా దివ్యల మాదిరి గారి కోసం ఏడుస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇంతకు మించి చెప్పడానికి అయితే ఏమి లేదు. నేర్చుకోండి భార్య భర్తలంతా కూడా. భార్య భర్తలు కాదులే అంటే దీన్ని బట్టి నేర్చుకోండి మీరు కూడా. అది సంగతి.